నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి ఆవకాయ ఫెస్టివల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలపై విమర్శలు. అమరావతి ఆవకాయ ఫెస్టివల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తయారు చేస్తాం, వేరబుల్స్ కూడా ఇక్కడే తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేసినప్పుడు ఇప్పుడే మీరు చూశారు, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నేను ఒకటి అనౌన్స్ చేశాను. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి, పొల్యూషన్ లేని పరిస్థితికి వచ్చాం. ఇంకో క్వాంటమ్ వ్యాలీ ఎక్కడో లేదు. దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ రాబోయే 5 నెలల్లో ఈ అమరావతిలో వస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడితే అందరూ వచ్చి మేము కంప్యూటర్లు ఇక్కడే తయారు చేస్తామని, 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి తలుచుకున్నప్పుడు చాలా మంది ఏఐ, ఒకప్పుడు ఐటీ మాట్లాడా, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నా. ఇటీవల కాలంలో ఫస్ట్ టైం ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ ముందుకొచ్చి $15 బిలియన్ 1 గిగావాట్ డేటా సెంటర్, అదే సమయంలో ఏఐ హబ్ కింద విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది ముందుకొచ్చి క్యూ కట్టారు. రిలయన్స్ వస్తున్నారు, చాలా కంపెనీలు వస్తున్నాయి. చాలా మంది డేటా సెంటర్లు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఇప్పుడు ఇవన్నీ వస్తే ఉద్యోగాలు పోతాయని. నేను ఒకటే చెప్పాను, ఉద్యోగాలు ఎక్కడికి పోవు, ఉద్యోగాలు కల్పించడానికి టూరిజాన్ని ప్రమోట్ చేస్తామని ఇప్పుడు టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం. అన్ని ఇజమ్స్ ఆర్ ఇర్రెలవెంట్ అయిపోయినాయి. ఒక 30 ఏళ్లకు మన పేరు చూస్తే భావజాలాలపైన మాట్లాడేవాళ్ళం. నువ్వు కమ్యూనిస్టా, క్యాపిటలిస్టా, సోషలిస్టా అని. ఇప్పుడు కమ్యూనిస్టులు అయిపోయారు, సోషలిజం అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా మాట్లాడేది టూరిజం గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, టూరిజానికి కావాల్సింది ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వం ఉండాలి. 18 నెలల్లో ఒకప్పుడు 4-5 వేల రూములుంటే మన దగ్గర 18 నెలల్లోనే 5,000 రూములు, కొత్త రూములు శాంక్షన్ చేశాం. హోటల్స్ కి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే 10 సంవత్సరాల్లో లేకుంటే ఇంకా తక్కువ సమయంలోనే 50,000 నుంచి 1,00,000 రూములు ఆంధ్రప్రదేశ్ లో వస్తాయి. దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను సూర్య లంక చూశాను. ఇంతవరకు గోవా బీచ్ మాట్లాడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రపంచమంతా పర్యాటకులు మన సూర్య లంక గురించి మాట్లాడే పరిస్థితి వస్తారు. మీకు అనుమానం అవసరం లేదు. ఇలాంటివి ఒక పక్క పోలవరం చూస్తే, పాపికొండలు చూస్తే బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడే మన వాళ్ళు ఇది అయిన తర్వాత పులికాట్ దగ్గర ఫ్లెమింగో ఫెస్టివల్ వస్తా ఉంది. తర్వాత గండికోట ఉత్సవాలు, గ్రాండ్ కెనన్ గురించి మాట్లాడతాం. అలాంటిది బ్రహ్మాండమైన ప్లేసు గండికోట. విశాఖ, అరకు కాఫీ, అరకు ఉత్సవాలు,
ఈరోజు అరకు కాఫీ గ్లోబల్ కాఫీ అయింది. దీన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాం. మొన్నే ఆనంద్ మహీంద్ర ఒక ట్వీట్ ఇచ్చాడు. అరకు కాఫీ కేజీ 10,000 రూపాయలు. దాన్ని ఆన్లైన్లో పెడితే 1 గంటలో అమ్ముడైపోయినాయి. ఎంత డిమాండ్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అరకు కాఫీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం అరకు ఉత్సవం పెడుతున్నాం. ఏపీ ట్రావెల్ మార్ట్ ఈవెంట్తో 9 జిల్లాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఇక టెంపుల్ టూరిజంలో ఎవ్వరూ మనతో బీట్ కాలేరు. వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో పుట్టడం మనందరికీ అదృష్టం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకుంటాయి. అందుకే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. First of all, Rayalaseema lift. One should understand the background of how why it was conceived. One should understand the importance of that project. See, today, if you were to look at the FRL of Srisailam, it's 885 feet. And if you were to look at where Pothredipadu, that is Pothredipadu head regulator, which is the lifeline for Rayalaseema, this level is at 881. So only when you have a water level at 881, you would have the design discharge of 44,000 cusecs flowing through the Pothredipadu head regulator, which in turn, this water, when it flows through Pothredipadu head regulator, would suffice the needs of Rayalaseema and Nellore districts. The entire Rayalaseema and Nellore district are dependent on the Pothredipadu head regulator, which gets operational only at 881 meters when the water reaches 881 feet. Whereas 885 feet is the FRL of Srisailam reservoir. Now this is the background. And now if you were to see the plight of affairs the state is reeling under, if you were to check the last 20 years record, maybe for 3-4 years at best, you would have a situation where the water is flown through Pothredipadu and the allocated quota of water reached the downstream riparian districts. Out of 20 years, only 3-4 years at best. This is the situation. While the situation continues to be like this, where the flood days every year are being reduced, today you have only 20-30 days of flood at best per annum. While this situation continues to exist, on the other hand, you have in Telangana lifts which are operating at 800 feet. You have Kalvakurthi expanded, Kalvakurthi, which is a 20 TMC, 25 TMC capacity plant, where without approvals they have expanded to 45 TMC. You have SLBC at 825 feet, which is another 40 TMC capacity. You have Palamur Rangareddy Dindi, which is a lift capacity of 2 TMC per day. Every day it has the capacity to draw 2 TMC of water per day, which also operates at 800 feet. Then you have, before the water reaches
Srisailam. From Jurala itself, you have Bhima, Netampadu, Koil Sagar lifts, which is approximately 1 TMC capacity, which even before the water reaches Srisailam, from Jurala itself, the water is diverted. While all these exist as lifts, you also have a situation where indiscriminately there is a powerhouse on the left bank, which is in Telangana side, where 4 TMC of water per day is discharged out of Srisailam at a level of 777 feet itself. So you have almost 8 TMC of water which is being discharged out of Srisailam at a level of 777 to 825 feet itself. 8 TMC of water is discharged out of Srisailam. Be it through these lifts, what would be coming into operational as the works are going on, or be it through this powerhouse operations, which is blatantly abused. Now, if this were to be the case, 8 TMC of water, if 8 TMC of water were to be drawn out of Srisailam every day, then you tell me, when will the water reach 881 feet? On how many days you would have a situation? మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రైతు పరిస్థితి సరే, ఇక రైతు భరోసా పక్కన పెడితే, రైతు బంధు పక్కన పెడితే, ఇలా రైతుల అవస్థ ఇప్పుడే హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు. క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి, యూరియా కోసం లైన్లలో యుద్ధాలు చేసే పరిస్థితి. నేను చెప్తుంది అబద్ధమా? మీరు చూస్తున్నారు గ్రామాల్లో. మీరు చూడండి ఒక్క మాట, లైన్లు కడుతున్నారు, చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులు. మరి అవన్నీ పేపర్ వాళ్ళు ఫోటోలు తీసి, మా తమ్ముళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి తప్పించుకోవాలా? ఏం చేయాలా? అందుకే కొత్త ఉపాయం పన్నినాడు రేవంత్ రెడ్డి గారు. కొత్త ఉపాయం కనిపెట్టినాడు. ఏమని? ఇక షాప్లో కాదు, యాప్లో ఇస్తా అన్నాడు. షాప్లో ఇయ్యడంట యూరియా, యాప్లో. యాప్లో ఎప్పుడు ఉంటుంది యూరియా? ఆడ షాప్లో ఉంటేనే కదా ఉండేది, ఈడ షాప్లో ఉంటేనే కదా యాప్లో ఉండేది. అది లేదంట. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఆలోచన, యూరియా కార్డు అంటే ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డులు అయిపోయినాయి, గ్యారంటీ కార్డులు మొత్తం అయిపోయినాయి అంటే, ఇంకా అన్నీ అమలు అయిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు యూరియా కార్డు ఇస్తారంట. నేను ఒకటే అడుగుతున్నా, ఆలోచించమని కోరుతున్నా మా కొల్లాపూర్ రైతన్నలందరినీ, రైతు బిడ్డలందరినీ. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక ఆటోవాడికి డబ్బులు ఇస్తే బాయికాడికి వచ్చి బంగారం వలే 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 బస్తాలు వేసిపోయిన మాట యాదికుందా? వాస్తవమేనని చెప్పేది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం కుస్తీలు లేవు, విత్తనాల కోసం పోటీలు లేవు, కరెంటు కష్టాలు లేవు, క్రాప్ హాలిడే లేవు, రైతు బంధు కోసం ప్రభుత్వం వైపు తిరిగి చూసే అవసరం లేదు. ఇవి ఏవీ లేకుండా, కడుపులో చల్లగదలకుండా రైతన్నను మరి కంటికి రెప్పలా కాపాడుకున్నాడా లేదా కేసీఆర్ గారు? ఇలా అట్లాంటి కేసీఆర్ గారు మరి మన కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తలపెడితే 90% పనులు పూర్తి చేసి మీ నార్లాపూర్ కాడికే వచ్చి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్లను, కృష్ణా నీళ్లను ఆ ప్రాంతానికి చూపెడితే 2 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి. 90% పని పూర్తయింది, కేవలం 10% మాత్రమే మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది. రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా, నార్లాపూరు, కరివెన, వట్టెము, ఏదుల, ఉద్దండాపూరు రిజర్వాయర్లు అన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. ఈయన చేయాల్సింది ఏంది? మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు. రద్దు చేస్తే చేసినాడు, మళ్ళీ పిలవచ్చు కదా. 10 పైసలతో అయిపోయేదానికి ఇవాళ పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? తొందరగా చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిండని చెప్పి యాద్ చేసుకుంటారు. కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు. ఆయన కోపం వస్తుంది, నువ్వు మా నీళ్ళు ఎట్లా తీసుకుపోతావురా, నువ్వు మా చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావేంది? ఆయన కోపం వచ్చి ఊరుకుంటాడా? అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. రేవంత్ రెడ్డి డైలాగ్ అది. నిజమే, ఇలా పాలమూరును పండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. ఎక్కడలోని అక్కడ మీరు జూరాల అక్కడ పోయి చూడండి, అక్కడ మొత్తం క్రాప్ హాలిడే. నిన్న మొన్న పోయినారు మా నాయకులు అందరూ కలిసి, జూరాలకు పోయినారు. పోయి చూస్తే నీళ్లు లేవు, నీళ్లు లేక క్రాప్ హాలిడే అక్కడ కూడా డిక్లేర్ చేసినారు.
కానీ ఇలా రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం జూరాలనే కట్టేది ఉండే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నీళ్లు లేని కాడనే మోటార్లు పెట్టేది ఉండే. ఎవడన్నా తెలివైనోడు రైతు నీళ్లు లేని కాడ మోటార్లు పెడతాడే? ఎవరన్నా వ్యవసాయం మీద అవగాహన ఉన్నోడు పెడతాడా? ఇంకా మా కర్మ ఏంటంటే, మేము కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళం ఎమ్మెల్యేలు ఉన్నాం. మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలట మేము పోయి అసెంబ్లీకి. ఏ రేవంత్ రెడ్డి? దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు. పోనీ అది కూడా కాదు, ఇంకా దారుణం ఏంటంటే బచావత్ అవార్డు ఏందో తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు. బీజేపీ లీడర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఐఎన్సీ పోయి ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్గా మార్చారు. మరి ఐఎన్సీని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్గా మార్చారు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని. ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే కనీస నైతిక హక్కు కూడా రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ఒక బ్రిటిషర్ స్థాపించినటువంటి ఐఎన్సీ ఈరోజు ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్గా మార్చినటువంటి మీరు ఈరోజు ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిగా పనిచేసి దాని ముఖ్యమంత్రిగా తెలంగాణకు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చరిత్రను గుర్తు చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అదే మాదిరిగా ఈరోజు తన పదవి కాపాడుకోవడం కోసమో, రాహుల్ గాంధీకి మచ్చి చేసుకోవడం కోసమో, రాహుల్ గాంధీ తోటి స్నేహ బంధాన్ని పెంచుకోవడం కోసమో ఈరోజు అనేకమైనటువంటి అంశాల మీద వీబీజీ రామ్జీ అంశంలో ఈరోజు అనేక రకాలైనటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, వీబీజీ రామ్జీ మీద తప్పుడు ప్రచారాలు చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఏ మీడియా సెంటర్లో అయినా ఓపెన్ డిబేట్కి మీరు సిద్ధమా? దానికి మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీలో కూడా ఈ అంశం మీద మాట్లాడేటప్పుడు అనేక సార్లు మైక్ కట్ చేసి మా వర్షన్ బయటకు రాకుండా అనేక ప్రయత్నం చేసినటువంటి మీరు అనేకమైనటువంటి వాస్తవాలు ఈరోజు మరి నేను మీ ద్వారా మీకు తెలియజేస్తాను. అసలు వీబీజీ రామ్జీ, వికసిత్ భారత్ జీ రామ్జీ అర్థం చేసుకోవడానికి మీరు ఒక చిన్న ఉదాహరణ. 2004 నుంచి భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే వరకు వీబీజీ రామ్జీ ద్వారా ఎంత ఖర్చు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఎంత ఖర్చు పెట్టారు, మరి గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎంత ఖర్చు చేశారో నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు ఈ పథకంలో 11,74,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాంట్లో 8,53,000 కోట్ల రూపాయలు, 11,74,000 కోట్ల నుంచి 8,53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. అంటే గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఖర్చైన దానికి 3 అంతలు గత 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది అనేది వాస్తవం కాదా అని అడుగుతున్నా. మరి అనేక విషయాలు మాట్లాడుతూ పేర్లు మార్చిన సాంప్రదాయము భారతీయ జనతా పార్టీకి లేదు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమంలో కానీ సంక్షేమ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారి పేరు ఎప్పుడు పెట్టుకోలేదు. గ్రామీణ ఆవాస్ యోజన మీరు ఇందిరా ఆవాస్ యోజనగా మార్చుకున్నారు. గ్రామీణ విద్యుదీకరణ యోజన దాన్ని రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనగా మార్చుకున్నారు. ఖేల్ రత్న అవార్డు దాన్ని రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా మార్చుకున్నారు. సుమారు 600 ప్రభుత్వ సంస్థలకు గాంధీ పేరు పెట్టుకున్నటువంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి పేరు కానీ అలాంటి ఏ రోజు కూడా నామకరణ చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా మీరు ఒకసారి చూసినట్టయితే రాజ్ భవన్ గతంలో మీరు పెట్టుకుంటే దాని పేరు లోక్ భవన్గా మార్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. రాజ్పథ్ని కర్తవ్య పథగా మార్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. రేస్ కోర్స్ రోడ్ ఉంటే దాన్ని లోక్ కళ్యాణ్ మార్గం మార్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది.
ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ పేరు సేవా తీర్థ్ అని చెప్పి నామకరణం చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఈరోజు యూపీఐఎంలో ఎంఎన్ఆర్ఈజిఎస్, ఎన్డీఏలో హయాంలో ఉన్నటువంటి మీకు ఒక చిన్న వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రతి దానికి మీరు ప్రజల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతిపక్షం మీద, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీడియా మీద ఏ రోజైనా సాక్షి పేపర్ని మీరు ఒక పేపర్గా చూసారా? సాక్షి పేపర్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్తించదా? డూ యూ థింక్ దట్ యు ఆర్ సో బిగ్? డూ యూ థింక్ దట్ యు ఆర్ అబౌవ్ ద కాన్స్టిట్యూషన్? మీరు రాజ్యాంగానికన్నా మీరు అతిథులుగా భావిస్తున్నారా? గురికింద సామెతలాగా మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని మీ మంత్రుల్ని ఒకరిద్దరు పెట్టుకొని దానికి ఒక కమిటీ వేస్తారట రాష్ట్ర వ్యాప్తంగా. మీరు కాదు కమిటీ వేయాల్సింది. ఇక్కడ దేర్ షుడ్ బి సెంట్రల్ గవర్నమెంట్ వేరిన్ దే హ్యావ్ టు సీ దట్ సమ్ రెగ్యులేషన్స్ వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. అకార్డింగ్ టు దోస్ గైడెన్స్, దీని ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ గైడెన్స్ ప్రకారం మీరు వెళ్ళాలి తప్పితే ఆ గైడెన్స్లో ఏముంటుంది? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, వెదర్ యువర్ పార్టీ ఇస్ ఇన్ రూలింగ్ ఆర్ నాట్, ఎవరు రూలింగ్లో ఉన్నారని కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఎవడైనా సరే ఆర్టికల్ 19ని అబ్యూజ్ చేసి దానికి విరుద్ధంగా ఎవడైనా మాట్లాడితే, అంటే తెలుగుదేశం మాట్లాడుకోమని, కూటమి ప్రభుత్వం మాట్లాడుకోమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదు. డోంట్ థింక్ దట్ వీఆర్ ఆల్ ఇల్లిటరేట్స్. మీరేదో చదువుకున్నట్టుగా, మాకెవడికి చదువు రానట్టుగా, ప్రతిపక్ష పార్టీ మాత్రమే మిమ్మల్ని గందరగోళం చేస్తున్నట్టుగా, మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా మీద కుట్ర పన్ని దౌర్జన్యపూరితంగా మీరు చేయాలనుకున్నటువంటి విచక్షణ రహితమైనటువంటి అన్ని దాడుల్ని కోర్టులు గీడిస్తాం మిమ్మల్ని. In the light of the Supreme Court judgment, what you people are doing? ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదు, మీరు ఏది చేసినా చెల్లాలి, మీ ప్రతి ఆటకి తైతక్కలాడేదానికి ముఖ్యమంత్రి కొడుకు రాష్ట్రం విడిచిపెట్టి ఎటు వెళ్ళిపోతారు? నో షెడ్యూల్, ఇన్ఫార్మల్గా కనపడకుండా వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళాలని అడగకూడదు, అడిగితే సోషల్ మీడియా కేసు. ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తుంది. ఎక్కడ ఎవరిని మీరు ఏ విధంగా నియంత్రణ చేయాలనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎవడు ఏమీ మాట్లాడకూడదు. మీ ఒక్క పార్టీ ఏమైనా రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్ అయిందా? ప్రతిపక్ష పార్టీలు మిగతా రాజకీయ పార్టీలు లేవని భావిస్తున్నారా? అరే మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నియంత్రించాలనుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఎవరికి తెలియదన్నట్టుగా మీరు రివ్యూలు పెట్టుకొని చేసే విధానం ఏదైతుందో ఇది అప్రజాస్వామికం, ఇది రాజ్యాంగ విరుద్ధం. మా లీగల్ సెల్ కానీ, మా పార్టీ నిర్మాణం కానీ, మా పార్టీ నాయకులు కానీ, మా పార్టీ మీడియా సెల్ కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా అబ్యూజ్ చేయటం లేదు. ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము ప్రజలకి వేలెత్తి చూపదలుచుకున్నాం. వేలెత్తి చూపడం కూడా, హైలైట్ చేయడం కూడా తప్పు అయిపోయిందని భావించే కుట్రపూరిత విధానంలోకి ఈరోజు టీడీపీ గవర్నమెంట్ వెళ్తూ ఉంది, ఈ కూటమి గవర్నమెంట్ వెళ్తూ ఉంది. ఈ కూటమి గవర్నమెంట్ని ఖచ్చితంగా నియంత్రిస్తాం, ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రతి అంశాన్ని మీ దగ్గర ఉన్నాయని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి ఆవకాయ ఫెస్టివల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలపై విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.